ఏమనుకోవద్దు. ఈ మాటలు తీసుకొని జాగ్రత్త పడండి. ఈరోజు నువ్వు అవమానాల్లో ప్రయాణం చేస్తుండొచ్చు, తృణీకారాల్లో ఉండొచ్చు, కానీ వాటిని నువ్వు తీసుకోవద్దు. దేవునికి అప్పచెప్పేసి, నా అవమానాలని నీకే అప్పచెప్తున్నాను తండ్రి అని దేవునికి స్తోత్రం చెప్పేసి, నా తండ్రి చిత్తం అయితే నిన్ను ఘనపరిచే రోజు ఒకరోజు వచ్చింది. రాకపోయినా పర్వాలా, తప్పకుండా తెప్పిస్తాడు. అన్యులకి అవకాశాలు ఇచ్చిన దేవుడు నీకెవడా? నీ తలనెత్తడా? నిన్ను ఆశీర్వదించడా? నువ్వు అహానికి పోవద్దు, తగ్గించుకో, దేవుని వైపు చూడు. తప్పకుండా నిన్ను ఆశీర్వదించే రోజు ఒక రోజు ఉంది, నీకు కృప చూపే రోజు ఒక రోజు ఉంది. కాబట్టి నీ పరిస్థితులను బట్టి అధైర్యపడద్దు. ఏ స్థితిలో కూడా చావాలి అనే ఆలోచన రానియొద్దు. అది సాతాను చేసే మోసం. ఆయన వైపే చూడు, ఆయన వైపే చూడు. ఇంతేనండి. అది